ఛాలెంజ్ చేస్తున్నాం ఈ జిల్లా పోలీసుని. ఎస్, మీరు అబ్బాయి చౌదరి కనుక చింతమనేని ప్రభాకర్కి ఆ జితేంద్ర మూలంగా ఇంకెవరకు అంటే కనుక వీళ్ళిద్దరి మీద కేసులు కట్టండి, విచారణ చేయండి. విచారణ కూడా అక్కలా తేలిది, కోర్టులో తేలుతుంది. మీరు కేసు ఎందుకు కట్టరు? కేసు కట్టకుండా ఈ రకమైనటువంటి బరితెగింపు అచ్చోసిన ఆంబోతుల్లాగా చేలోపడి మేసే పరిస్థితిలో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసే పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుంచి చంద్రబాబు మాట్లాడు, డ్రామా కవులు చెప్తాడు, ఎమ్మెల్యేని తిట్టాడు, ఎమ్మెల్యేని కొట్టాడు, ఒంగోబెట్టి 4 బాదాడు, జుట్టు పట్టుకుని ఈడిశాడు. ఇవన్నీ ఎవరికి కావాలి? పేపర్లో రాస్తే ఏ ఎమ్మెల్యేని ఒక్కడ కంట్రోల్ అవుతున్నాడా? కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి గట్టిగా చెప్తున్నాం, నీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి సమాజాన్ని పాడు చేయకుండా, ఈ సమాజాన్ని ఇంకా దిగజార్చకుండా కట్టడి చేయమని చెప్పని, మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడం కాకుండా ఈ వ్యవస్థని బాగు చేసే కనీసం ఎంతో కొంత నీ అంతరాత్మ ఏదైతే ప్రమాణం చేశావో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు చెప్పిన మాటకి ఇంతైనా పిసరంతన్నా విలువిచ్చి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయమని, లేదా నీ చెప్పు చేతలో లేకపోతే మీ ఎస్పీ కన్నా చెప్పి ఈ రౌడీల్ని కొల్లబడమని చెప్పని, లేదా మీరు తప్పుకోండి, జరిగేది జరుగుద్ది, మేము మిగులుతాం, వాళ్ళు మిగులుతారు, ఎవడో ఒకటి మిగులుతాడు. ఏం చేద్దామని అబ్బాయి చౌదరిని చంపుతావు? ఈ దెందులూరు నియోజకవర్గంలో 1000 మంది అబ్బాయి చౌదరులు పుట్టుకొస్తారు. అబ్బాయి చౌదరి లేకుండా ఉంటే ఇక్కడ పోటీ ఉండదేమో అని చెప్పని తప్పుడు ఆలోచన చేస్తున్నట్టున్నావు చింతమనేని ప్రభాకర్. ఒక అబ్బాయి చౌదరి నువ్వేమన్నా చేద్దాం అనుకుంటే 1000 మంది అబ్బాయి చౌదరులు వస్తారు. హింసతో నువ్వేం చేయలేవు.